వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. సిగరెట్ ఒక చిన్న అలవాటుగా మారిపోయి అది ఒక ప్రాణాలనే బలిదీసే ఒక వ్యసనంగా మారుతుంది. పొగ తాగే వ్యక్తి ఆరోగ్యానికే కాదు, ఆ పొగను పీల్చేటువంటి కుటుంబ సభ్యులు, ఆ పక్కనున్నటువంటి చిన్నారులు, చుట్టుపక్కల ఉన్నవారు కూడా తీవ్ర ముప్పు ఏర్పడుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ నుంచి గుండె జబ్బుల వరకు, స్ట్రోక్స్ నుంచి అలా ఎన్నో అనారోగ్యాలకు ఈ స్మోకింగ్ అనేది ఒక కారణమవుతుంది. మరి తెలిసి కూడా ఎందుకు ఈ వ్యసనాన్ని వదులుకోలేకపోతున్నారు? పొగ తాగే వారి కంటే పాసివ్ స్మోకింగ్ బాధితుల పరిస్థితి ఎందుకు ప్రమాదకరంగా మారుతుంది? ప్రభుత్వం కానీ సమాజం కానీ ఏం చేస్తే ఇదంతా కట్టడి జరుగుతుంది? ఇదే అంశాలకు సంబంధించి ఈరోజు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి డాక్టర్ విశ్వేశ్వరన్ గారు, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, ఈసీఎంఓ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ టీమ్, యశోద హాస్పిటల్ ఉన్నారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే. యా ఎస్ సార్, అంటే స్మోకింగ్ అనేది నాకు జస్ట్ ఒక అలవాటు మాత్రమే, నేనేం దానికి పూర్తిగా అడిక్ట్ అవ్వలేదు అని చెప్పి చాలామంది చెప్తుంటారు. అయితే ఈ స్మోకింగ్ చేసే దాంట్లో ముఖ్యంగా చూసుకుంటే కనుక నికోటిన్ ఉంటుందని అందరికీ తెలుసు. అయితే ఇది మనిషి పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అసలు? అదే అండి, ఇప్పుడు స్మోకింగ్ లో నార్మల్ సిగరెట్ స్మోకింగ్ లేదంటే బీడీ స్మోకింగ్ లో నికోటిన్ అంటే ఒక సబ్స్టెన్స్ ఉందండి. ఆ నికోటిన్ ఏం చేస్తుందంటే మన అడిక్టివ్ పొటెన్షియల్ ఇంక్రీజ్ చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మీరు ఒక్క సిగరెట్ నుంచి స్టార్ట్ చేస్తారు, తర్వాత అది ఒక 2 సిగరెట్ అవుతుంది, తర్వాత అట్లే ప్యాక్స్ ఆఫ్ సిగరెట్ వరకు పోవడం, అడిక్షన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ నికోటిన్ అంటే అది లంగ్స్ ఒక్కటి కాదు, మన హోల్ బాడీలో దాని ఎఫెక్ట్ ఉంటది. ఇప్పుడు లంగ్స్ లో ఏం అవుతుందంటే ఆ స్మోక్ మన ఇన్హేల్ చేయడం టైంలో మన లంగ్స్ లో సిఓపిడి అంటే ఒక క్రానిక్ లంగ్ ప్రాబ్లం రావడం రిస్క్ పెరుగుతుంది. తర్వాత ఇప్పుడు స్మోకింగ్ చేయడం నుంచి మన లంగ్ క్యాన్సర్ రిస్క్, లేదంటే లంగ్ రిలేటెడ్ ఫర్దర్ క్యాన్సర్స్, మనకు ప్లూరా క్యాన్సర్, మీసోథెలియమా అంటే చెప్తాను, ఈ అన్ని క్యాన్సర్ రిస్క్ పెరగడం రిస్క్ కూడా ఉంది. బట్ ఈ నికోటిన్ లంగ్స్ ఒక్కటి కాదు, మన హోల్ బాడీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో దాని నుంచి బీపీ పెరగడము, సడన్ హార్ట్ అటాక్ రావడము, లేదంటే మనకు అదర్ ఫార్మ్స్ ఆఫ్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, తర్వాత బ్లాడర్ క్యాన్సర్, రీనల్ క్యాన్సర్ అట్లా, లేదంటే ఫీమేల్స్ లో స్మోక్ చేస్తే మనకు బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, అట్లా అన్ని ప్రకారం క్యాన్సర్ రావడం రిస్క్ పెరుగుతుంది. అండ్ ఈ నికోటిన్ అంటే ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ అడిక్టివ్ సబ్స్టెన్స్. మనకి ఎట్లా బాకీ డ్రగ్స్ మీద అడిక్షన్ ఉంటది, అంత సివియర్ గా ఈ నికోటిన్ మనకు అడిక్షన్ లెవెల్స్, నికోటిన్ నుంచి మనకు అడిక్షన్ లెవెల్స్ పెరుగుతుంది. అందుకే స్మోకింగ్ అవాయిడ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ముఖ్యంగా స్మోకింగ్ చేసే వాళ్ళు ఒక ఎత్తు అయితే, స్మోకింగ్ పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది అంటారు. నిజంగా అంటే స్మోకింగ్ చేసే వాళ్ళకంటే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందా, లేకపోతే అది నార్మల్గా వచ్చినటువంటి ఒక రూమర్గా చెప్పుకోవాలా? సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మన స్మోకింగ్ చేసిన వాళ్ళకు ప్రాబ్లం అంటే మనకు అందరూ లైక్ వీ నో దట్ ఎనీ స్మోకర్ ఇస్ అట్ హైయర్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ ప్రాబ్లమ్స్ అండి. బట్ ప్రాబ్లం ఏంటంటే, మీరు స్మోక్ చేయలేదంటే కూడా మీ దగ్గర ఉన్న వాళ్ళు స్మోక్ చేస్తే దాని నుంచి కూడా మీకు సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఈ కండిషన్ పేరే సెకండ్ హ్యాండ్ స్మోక్. సో ఈ సెకండ్ హ్యాండ్ స్మోక్, ఇప్పుడు మీరు ఇంట్లో మీరు స్మోక్ చేస్తే ఈ స్మోక్ ఫ్యూమ్స్, డస్ట్ అన్ని మీ సోఫా మీద లేదంటే బెడ్షీట్ మీద ఉంటది. ఇప్పుడు మీ పిల్లలు లేదంటే మీ ఇంట్లో ఉంట వాళ్ళు స్మోక్ చేయలేదంటే కూడా ఆ ప్యాసివ్ స్మోక్ నుంచి మనకు చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. సో అందుకే మీరు ఇంటిలో స్మోక్ చేయడం చేస్తే మీ ఒకటి కాదు, మీ రిలేటెడ్ పీపుల్స్ కూడా ఆ ఇబ్బంది అంటే రావచ్చు. సెకండ్, నాన్ స్మోకింగ్ రిలేటెడ్ లంగ్ క్యాన్సర్ అంటే కూడా చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం చూస్తే ఆల్మోస్ట్ ఇంతకు ముందు ఎట్లా ఉంటదంటే స్మోక్ చేస్తే లంగ్ క్యాన్సర్ వస్తుంది, బట్ ఇప్పుడు అట్లా కాదు. ఆల్మోస్ట్ 15 to 40% ఆఫ్ లంగ్ క్యాన్సర్స్ ఆర్ నాన్ స్మోకింగ్ రిలేటెడ్ లంగ్ క్యాన్సర్. సో దానికి రీజన్ ప్యాసివ్ స్మోకింగ్ ఉండొచ్చు, లేదంటే ఇండోర్ అండ్ అవుట్డోర్ పొల్యూషన్ ఉండొచ్చు, లేదంటే కొంచెం ఎస్పెషల్లీ విలేజ్ సైడ్ లో ఏ బయోగ్యాస్ ఫ్యూయల్ అంటే చెప్తారు, ఆ స్మోక్ నుంచి కూడా మనకు లంగ్ క్యాన్సర్ రావడం పెరుగుతుంది. అండ్ ఆల్మోస్ట్ 60 to 80% ఆఫ్ female lung cancers are not related to smoking. It is all related to non-smoking lung cancers. So ఈ నాన్ స్మోకింగ్ లో మన హుక్కా కూడా ఉంటది. సో దాని నుంచి కూడా మనకు ఏ లంగ్ క్యాన్సర్ రావడం రిస్క్ పెరుగుతుంది. సో
స్మోకింగ్ ఇస్ ద ప్రైమరీ రిస్క్ ఫ్యాక్టర్, బట్ స్మోకింగ్ చేస్తే లంగ్ క్యాన్సర్ వస్తుందంటే కాదు. నాన్ స్మోకర్స్ లో కూడా మనకు లంగ్ క్యాన్సర్ అంటే రావచ్చు. అందుకే ఎవరికైనా క్రానిక్ సింప్టమ్స్ ఉంటే, కంటిన్యూస్ గా దగ్గు ఉంటే, ఆయాసం ఉంటే, లేదంటే దగ్గులో రక్తం వస్తే, లేదంటే ఆకలి తగ్గితే, లేదంటే ఛాతలో నొప్పి ఉంటే, అట్లా ఏదైనా క్రానిక్ సిమ్టమ్స్ ఉంటే మీ నాన్ స్మోకర్ ఉంటే కూడా మీరు ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. లేదంటే మనకు చాలా హై రిస్క్ ఉంటుంది. ఎస్, అంటే చాలామంది అంటుంటారు నేను 1-2 సిగరెట్లే కదా తాగేది అని, దానివల్ల పెద్ద ప్రమాదం ఏముంటుంది అని చెప్పి. అంటే 1-2 సిగరెట్లకు కూడా ప్రమాదం ఉంటుందా? సో ఈవెన్ 1 సిగరెట్ ఇస్ ఇంజూరియస్ అండి. సో మనకు అట్లా కాదు, మీరు చాలా సిగరెట్స్ తాగితే మీకు రిస్క్ ఉంటుంది అంటే కాదు. ఈవెన్ 1 సిగరెట్ ఇస్ ఇంజూరియస్ టు యువర్ హెల్త్. సో ఎందుకంటే 1 సిగరెట్ ఓవర్ మెనీ ఇయర్స్ విల్ ఆల్సో హ్యావ్ ఎ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఆన్ యువర్ లంగ్స్ అండ్ బాడీ అండి. సో యూ హ్యావ్ టు స్టాప్ స్మోకింగ్. 1 సిగరెట్ తాగితే మనకు ఏం రిస్క్ ఉండొద్దు అట్లా ఏం కాదు. సో దాని నుంచి ఓరల్ క్యాన్సర్స్ రావచ్చు. సో అన్ని రిస్క్ ఉంది. సో బెటర్ టు అవాయిడ్ ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ స్మోకింగ్ ఇంక్లూడింగ్ హుక్కా స్మోక్. యా, అంటే స్మోకింగ్ వల్ల కేవలం ఊపిరితిత్తులే చెడిపోతాయి అనే ఒక అపోహ కూడా ఉంది. ఇంకా మిగతా పార్ట్స్ కూడా ఏమైనా దెబ్బతింటాయా? సో ఇప్పుడు స్మోకింగ్ నుంచి ముందు చెప్పిన ప్రకారం ఒక్క ప్రాబ్లం కాదు, చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది లంగ్స్ లో. మేజర్ ప్రాబ్లం ఏంటంటే సిఓపిడి అంటే మన స్మోక్ చేసిన టైంలో మన లంగ్స్ కెపాసిటీ తగ్గుతుంది. సో దాని నుంచి మనకు ఆయాసము ఇదన్నీ వస్తుంది. సెకండ్, ఐఎల్డి అంటే ఒక ప్రాబ్లం ఉంది. మీనింగ్ కొంచెం పేషెంట్స్ లో లంగ్ సైజ్ చాలా తగ్గుతుంది, ఫైబ్రోసిస్ అవుతుంది. ఎట్లా మన కోవిడ్ టైంలో ఫైబ్రోసిస్ అయింది, అట్లా స్మోకింగ్ చేయడం పేషెంట్స్ లో కూడా లంగ్ ఫైబ్రోసిస్ అవ్వచ్చు. థర్డ్ ప్రాబ్లం ఏంటంటే లంగ్ క్యాన్సర్స్. ముందు చెప్పిన ప్రకారం అన్ని ప్రకారం క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ కూడా వస్తుంది. ఫోర్త్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ప్రెగ్నెంట్ ఫీమేల్స్ లో మన స్మోకింగ్ చేస్తే అబార్షన్ అవడము, ప్రీ టర్మ్ డెలివరీ అవడము, లేదంటే లో బర్త్ వెయిట్ బేబీస్ రావడము, ఈ అన్ని రిస్క్ కూడా పెరుగుతుంది. స్మోకింగ్ నుంచి మనకు ఎస్పెషలీ మీరు స్మోక్ చేస్తే మీ ఇంట్లో పిల్లలు ఉంటే లో లంగ్ ఫంక్షన్స్ ఉండొచ్చు. ఆ పిల్లలు లంగ్ సైజ్ కూడా తగ్గడం ఛాన్సెస్, ఆ పిల్లలు కూడా క్రానిక్ హెల్త్ కండిషన్స్ లైక్ క్రానిక్ ఆస్మా అట్లా రావడం కూడా రిస్క్ పెరుగుతుంది. సో ఎనీ ఫార్మ్ ఆఫ్ స్మోకింగ్ ఇస్ డేంజరస్. అండ్ హుక్కా స్మోకింగ్ అంటే పీపుల్ థింక్ దట్ ఇట్ ఇస్ సేఫ్. ఇట్ ఇస్ నాట్ సేఫ్. ఎందుకంటే మీ హుక్కా స్మోకింగ్ చేయడం టైంలో చాలా స్మోక్ వస్తుంది, దాని నుంచి మీ సైడ్ ఎఫెక్ట్స్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. యా, అంటే ఈ మధ్య మనం చూసుకుంటే కనుక వేపింగ్ సిగరెట్లు అవి కూడా వచ్చాయి. అయితే సిగరెట్స్ కంటే ఇవి కొద్దిగా బెటర్ అని చెప్పి ఒక ఇదిగా కూడా మాట్లాడుకుంటుంటారు. అంటే ఈ వేపింగ్ ఈజ్ బెటర్ దెన్ సిగరెట్? సార్ మీరు మళ్ళీ చెప్పొచ్చా, కొంచెం కనెక్షన్ డిస్టర్బ్ అయింది. యా, వేప్స్ వచ్చాయి, ఎలక్ట్రిక్ సిగరెట్స్ వచ్చాయి మార్కెట్లో, వాటి వల్ల పెద్దగా ప్రమాదం ఉండదు అని చెప్పి ఒక అపోహ ఉంది. అంటే సిగరెట్స్ కంటే ఇవి నిజంగా బెటరా? సో మీరు ఈ సిగరెట్ గురించి మాట్లాడతారు. Yes. ఈ సిగరెట్స్ ప్రకారం సో ఇప్పుడు ఈ సిగరెట్స్ అంటే ఇండియాలో బ్యాన్డ్ అండి. ఇట్ ఇస్ నాట్ టు బి యూజ్డ్. అండ్ ఈ సిగరెట్ సేఫ్ కాదు. ఇప్పుడు ఎస్పెషలీ యంగర్ జనరేషన్ లో ఎట్లా మైండ్ సెట్ ఉంటదంటే మన ఈ సిగరెట్ తాగితే మనకి ఏం ఇబ్బంది ఉండదు అట్లా మైండ్ సెట్ ఉంది. బట్ ఇట్ ఇస్ టోటలీ ఫాల్స్. ఇన్ఫాక్ట్ ఈ సిగరెట్ ఇస్ మోర్ డేంజరస్ టు యువర్ లంగ్స్ అండ్ ఈ సిగరెట్స్ క్యాన్ ఇంక్రీజ్ యువర్ ఛాన్స్ ఆఫ్ డెవలపింగ్ లంగ్ క్యాన్సర్. ఎందుకంటే ఆ ఈ సిగరెట్స్ లో కొంచెం కెమికల్స్ ఉంటది, అరోమాటిక్ హైడ్రోకార్బన్స్. అంటే ఈ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ మన ఇన్హేల్ చేస్తే మన లంగ్స్ లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది, ఆర్ లంగ్ క్యాన్సర్ కూడా పెరుగుతుంది. సో అందుకే ఈ సిగరెట్ ఇస్ నాట్ అ సబ్స్టిట్యూట్ ఫర్ స్మోకింగ్. ఇట్ ఈస్ టోటలీ బ్యాన్డ్ ఇన్ ద కంట్రీ. ఇప్పుడు ఫారిన్ లో ఉంటది, బట్ ఇండియాలో ఈ సిగరెట్స్ ఇస్ కమర్షియలీ బ్యాన్డ్ అండి. అండ్ ఈ సిగరెట్ హ్యాస్ గాట్ ఈక్వల్ సైడ్ ఎఫెక్ట్స్ దట్ ఆఫ్ స్మోకింగ్. సో అందుకే ఈ సిగరెట్ 100% మనం అవాయిడ్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ లంగ్ క్యాన్సర్, ఈ సిగరెట్ కెన్ ఆల్సో కాజ్ సంథింగ్ కాల్డ్ అస్ ఈ వ్యాలీ అంటే ఈ సిగరెట్ ఇండ్యూస్డ్ అక్యూట్ లంగ్ ఇంజరీ. ఇప్పుడు ఎట్లా మనకి ఇన్ఫెక్షన్ వచ్చే లంగ్స్ తగ్గుతుంది, కండిషన్ తగ్గుతుంది, అట్లా ఈ సిగరెట్ నుంచి కూడా ఆ కెమికల్స్ నుంచి కూడా మన లంగ్ కండిషన్ తగ్గొచ్చు, వెంటిలేటర్ లో పోవడం రిస్క్ కూడా పెరగొచ్చు. సో అందుకే ఈ సిగరెట్స్ షుడ్ బి స్టాప్ కంప్లీట్.
యా, అంటే మీరు ఒక డాక్టర్గా మీ దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తూనే ఉంటారు. ముఖ్యంగా యువత చూసుకుంటే కనుక ఈ సిగరెట్స్కి ఎక్కువగా బానిసలు అవుతున్నారు. అయితే యువతలోనే ఎందుకు ఇలాంటి బానిసత్వం పెరుగుతుంది అనడానికి ఏమైనా రీజన్ ఉందా? సార్, కెన్ యూ కమ్ అగైన్ సార్? ముఖ్యంగా యాజ్ ఎ డాక్టర్గా మీ దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తూనే ఉంటారు ఇలాంటి దానిల గురించి. అయితే ఎక్కువగా యూత్ ఈ సిగరెట్స్కి అలవాటు పడడానికి, దీనికి అడిక్ట్ అవ్వడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? సో డెఫినెట్ గా స్మోకింగ్ సెసేషన్ కోసం సైంటిఫిక్లీ ప్రూవెన్ ట్రీట్మెంట్స్ ఉందండి. సో ఫస్ట్ ఏంటంటే ద పేషెంట్ హ్యాస్ టు హ్యావ్ దట్ విల్ పవర్ టు స్టాప్ స్మోకింగ్. దట్ ఈస్ కాల్డ్ అస్ ప్రీ కాంటంప్లేషన్ అండ్ కాంటంప్లేషన్ ఫేజ్. మీనింగ్ పేషెంట్ ఫస్ట్ డిసైడ్ చేయాలి. అట్లా స్మోకింగ్ స్టాప్ చేయడం కోసం డిసైడ్ చేసిన తర్వాత మనకు చాలా మెడిసిన్స్ ఉంది. నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే చెప్తారు. తర్వాత బ్యూప్రోపియాన్ అంటే ఒక టాబ్లెట్ ఉంది. వార్నిగ్లిన్ అంటే వేరే ప్రకారం టాబ్లెట్స్ కూడా ఉంది. సో ఇదన్నీ మీ డాక్టర్ నుంచి మాట్లాడిన తర్వాత ఈ మెడికేషన్స్ మనం స్టార్ట్ చేయాలి. ఇది స్టార్ట్ చేస్తే మీకు స్మోకింగ్ మీద ఉన్న క్రేవింగ్ మెల్లగా తగ్గుతుంది. అండ్ మీకు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటే ఉంది. సైకాలజిస్ట్ కౌన్సిలింగ్ కూడా మనం చేయాలి. ఇదన్నీ మనం కరెక్ట్ గా చేస్తే డెఫినెట్లీ యూ కెన్ గెట్ ఓవర్ స్మోకింగ్. ఇప్పుడు ఇట్ ఇస్ సైంటిఫికలీ ప్రూవన్ దట్ యూ కెన్ క్విట్ స్మోకింగ్ యూటిలైజింగ్ దీస్ టెక్నిక్స్ అండి. బట్ ఓన్లీ థింగ్ ఇస్ పేషెంట్ మధ్యలో తర్వాత డాక్టర్స్ మధ్యలో కూడా అవేర్నెస్ ఉండాలి. అట్లా ఎవరికైనా క్రానిక్ స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే డెఫినెట్ గా స్మోకింగ్ సెసేషన్ టెక్నిక్స్ మనకు చెప్పాలి. స్మోకింగ్ సెసేషన్ కోసం మోటివేట్ చేయాలి. తర్వాత నేషనల్ లెవెల్ టోల్ ఫ్రీ స్మోకింగ్ సెసేషన్ నంబర్స్ కూడా ఉంది. మీ నెట్ లో చూస్తే వస్తుంది. ఆ నంబర్స్ లో కూడా ఫోన్ చేస్తే మీకు స్మోకింగ్ ఎట్లా క్విట్ చేయడం దాని ప్రకారం అన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా ఇస్తారండి. యా ఎస్, అంటే మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఎక్కువగా ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు నార్మల్గా? సో ఇప్పుడు మన దగ్గర వచ్చిన పేషెంట్స్ లో మెయిన్లీ స్మోకింగ్ ఇస్ సీన్ ఇన్ వర్కింగ్ క్లాస్ అండి. లైక్ వీఆర్ సేయింగ్ పీపుల్ హు ఆర్ ఇన్ 30 to 40 years, ఎస్పెషలీ మేల్స్, దే ఫార్మ్ ద మేజర్ చంక్ ఆఫ్ స్మోకర్స్. బట్ దాని తర్వాత నౌ డేస్ వీఆర్ సీయింగ్ ఈవెన్ ఇన్ యంగ్ చిల్డ్రన్ అండ్ అడలసెంట్స్, లైక్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ or early into their 20s, they are also smoking. We are seeing lot of women who are smoking, and even sometimes we see some pregnant ladies are also smoking. And among smokers, cigarette smoking చాలా ఉంటది. బట్ దాని తర్వాత ఇప్పుడు హుక్కా అంటే అదొక చాలా అడిక్టివ్ స్మోకింగ్ ప్యాటర్న్ సొసైటీలో అయిందండి. చాలా పేషెంట్ చెప్తారు నేను నాన్ స్మోకర్, బట్ మీరు మెల్లగా అడిగితే చెప్తారు నేను హుక్కా తాగుతాను రెట్టోయిన్ గా. ఆ హుక్కాలో కూడా చాలా హెల్త్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉందండి. సో ఈవెన్ ఇఫ్ యు ఆర్ హుక్కా స్మోకర్, యు ఆర్ స్టిల్ అ స్మోకర్, యు ఆర్ నాట్ అ నాన్ స్మోకర్. దాని తర్వాత ఈ సిగరెట్ స్మోకింగ్ హ్యాబిట్స్ కూడా పెరిగింది. సో దీస్ ఆర్ ద మెయిన్ ఫార్మ్స్ ఆఫ్ స్మోకింగ్ అండ్ మెయిన్ ఏజ్ గ్రూప్ ఆఫ్ స్మోకింగ్. బట్ వెన్ ఎవర్ ఎ పేషెంట్ కమ్స్, వీఆర్ ఆల్వేస్ ఆస్క్ వెదర్ యూ స్మోక్ ఆర్ నాట్. స్మోకింగ్ అంటే అది సిగరెట్ ఉండొచ్చు, లేదంటే అది హుక్కా స్మోకింగ్ ఉండొచ్చు, ఈ సిగరెట్ ఉండొచ్చు, ఏదేనో మీరు తాగితే కూడా యు ఆర్ అఫీషియలీ స్మోకర్. అండ్ ఆ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ తర్వాత సిమ్టమ్స్ కూడా మీకు రావచ్చు. ఎస్, అంటే మీరు ఇందాక అన్నట్టుగా ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఎక్కువగా సిగరెట్స్ అని చెప్పి, అయితే ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీస్కి ఇలాంటి అలవాటు ఉంటే పుట్టబోయే బిడ్డలపైన ఎలాంటి ప్రభావం ఉంటుంది? సో ముందు చెప్పిన ప్రకారం ప్రెగ్నెంట్ లేడీస్ లో సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటది. ఎందుకంటే బాడీ ఫిజియాలజికల్ చేంజెస్ అవుతుంది ప్రెగ్నెన్సీలో. సో అందుకే మీరు స్మోక్ చేసిన టైంలో మీ ఒక పేషెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే 100% ఉంది. బట్ మీ బాడీలో ఉన్న ఫీటస్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. సో అబార్షన్ రేట్స్ పెరుగుతుంది, లేదంటే ప్రీ టర్మ్ బర్త్ వెయిట్ బేబీస్ వచ్చడం ఛాన్సెస్ ఉంది, లేదంటే మీకు డెలివరీ తర్వాత ఆ బేబీ లంగ్ ఫంక్షన్స్ తగ్గడం ఛాన్సెస్ ఉంది. బేబీస్ లో ఇన్ఫెక్షన్ రిస్క్ పెరుగుతుంది, ఆస్మా వచ్చడం రిస్క్ పెరుగుతుంది. తర్వాత కొంచెం కేసెస్ లో మెంటలీ రిటార్డెడ్ బేబీస్ రావచ్చు. అట్లా చాలా హెల్త్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ప్రెగ్నెంట్ లేడీ తర్వాత ఫీటస్ లో కూడా ఉంది. అందుకే
స్మోకింగ్ సెసేషన్ ప్రెగ్నెంట్ లేడీస్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు స్మోకర్ ఉంటే, యు ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ అంటే 100% ప్రెగ్నెన్సీ ముందు స్మోకింగ్ బంద్ చేయాలి, ప్రెగ్నెన్సీ టైంలో కూడా బంద్ చేయాలి. అండ్ ఒకవేళ మీ ఆటోమేటిక్లీ స్టాప్ చేయడంలో మీకు ఇబ్బంది ఉంటే డెఫినెట్ గా మీ పల్మనాలజిస్ట్ నుంచి అడగాలి. స్మోకింగ్ సెసేషన్ కోసం హెల్ప్ చేస్తారండి. యా, అంటే చాలామంది అంటారు నేను బాగా స్ట్రెస్లో ఉన్నాను, అప్పుడు ఒక చిన్న సిగరెట్ తీసుకుంటే నాకు హెడ్ రిలీఫ్ అవుతుంది, హ్యాపీగా ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతాను అని చెప్తుంటారు. నిజంగానే అలా ఉంటుందా? సరే, కెన్ యూ కమ్ అగైన్ సార్? చాలా మంది నేను స్ట్రెస్లో ఫీల్ అయ్యాను, వర్క్ టెన్షన్లో ఉన్నాను, అందుకే ఒక స్మోక్ చేశాను అంటారు. అదే అండి. ఎస్, సో బేసిక్లీ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు మనకు స్ట్రెస్ ఉంటే మీకు ఎందుకు స్ట్రెస్ వస్తుంది? ఎందుకంటే మీ బ్రెయిన్ లో హార్మోనల్ చేంజెస్ అవుతుంది, దాని నుంచే మీకు స్ట్రెస్ వస్తుంది. సో ఈ స్ట్రెస్ వస్తే మీ ఆ స్ట్రెస్ నుంచి బయట రావడం కోసం మీకు డోపమైన్ కావాలి. డోపమైన్ అంటే అది హ్యాపీ హార్మోన్. సో ఇప్పుడు మీ స్మోకింగ్ చేయడం టైంలో ఏమవుతుందంటే ఈ డోపమైన్ సర్జ్ మీ బాడీలో ఉంటది. అందుకే ఈ స్మోకింగ్ మీద ఈ హ్యాబిట్ కంటిన్యూస్ గా ఒకవేళ మీరు ఒక్క సిగరెట్ నుంచి స్టార్ట్ చేస్తే మెల్లగా అది ఒక్క ప్యాకెట్ వరకు పోతుంది, ఎందుకంటే మీకు ఆ డోపమిన్ కావాలి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ డోపమిన్ పెరుగుతుంది బాడీలో, బట్ సేమ్ టైం ఈ స్మోకింగ్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా పెరుగుతుంది. సో అందుకే మీకు స్ట్రెస్ టైంలో ఇది తాగడం టైంలో మీకు కొంచెం స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది. బట్ నిజం చెప్పాలంటే ఈ స్మోకింగ్ నుంచి బాడీలో బాకీ అన్ని ఆర్గన్స్ మీద స్ట్రెస్ పెరుగుతుంది. సో ఇట్ కెనాట్ బి యూజ్డ్ as a substitute for overcoming stress because it is almost like an addictive habit అండి. సో for all the people who are watching, even if you are stressful, try to avoid smoking. Initial గా మీకు ఇబ్బంది ఉండొచ్చు, but after you stop smoking, within 1 to 2 days you will start seeing your brain is activating much better. మీ బాడీలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతుంది, మీ హార్ట్ రేట్ మెల్లగా తగ్గుతుంది, మీ బ్రీతింగ్ ప్యాటర్న్ ఇంప్రూవ్ అవుతుంది, మీ ఫెర్టిలిటీ కూడా పెరుగుతుంది. ఇప్పుడు స్మోకింగ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. సో మీరు స్మోకింగ్ బంద్ చేస్తే మీ ఫర్టిలిటీ కూడా పెరుగుతుంది. సో స్ట్రెస్ కోసం స్మోకింగ్ తాగడం అంటే ఇట్ ఇస్ ఓన్లీ అన్ ఎస్కేప్ మెకానిజం, ఇట్ ఇస్ నాట్ అ పర్మనెంట్ క్యూర్ అండి. యా, అంటే చాలామంది అంటుంటారు నార్మల్గా, అంటే నేను బయట కదా స్మోక్ చేసేది, ఇంటికి వెళ్ళే వరకు దాని ఎఫెక్ట్ ఏమి ఉండదు కదా, దాని ద్వారా నా కుటుంబానికి కానీ పిల్లలకు కానీ ఏం ఎఫెక్ట్ వస్తుంది అని చెప్పి. అయితే సిగరెట్ తాగిన తర్వాత ఎంతసేపు అది ఎఫెక్టివ్గా ఉంటుంది? సరే, సార్, సిగరెట్ అనేది బయట తాగాను కదా, నేను ఇంటికి వెళ్ళే వరకు చాలా టైం డిస్టెన్స్ ఉంది కదా, తర్వాత నా కుటుంబానికి ఎలాంటి హాని ఉండదు కదా అనుకుంటారు. అంటే ఒక సిగరెట్ తాగడం వల్ల తర్వాత ఎంతసేపు ఆ బాడీలో ఇదై ఉంటుంది అది? సో అదే అండి, మనం ముందు చెప్పినదే, మీ ఎక్కడ స్మోక్ చేస్తే లేదంటే ఏ టైప్ స్మోక్ చేస్తే కూడా ఇట్ ఇస్ హార్మ్ఫుల్ అండి. సో దానికి మనం చాలా రీజన్స్ చెప్పొచ్చు. దీనికోసం మనం స్మోకింగ్ చేశాను, ఇంటికి బయటగా చేశాను, ఇంటికి లోపల చేశాను, మనం ఏదైనా చెప్పొచ్చు. బట్ ఎనీ ఫార్మ్ ఆఫ్ స్మోకింగ్ ఈస్ డేంజరస్. అది సిగరెట్ ఉంటే కూడా సేమ్ ఎఫెక్ట్, మీకు హుక్కా ఉంటే కూడా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్, ఈ సిగరెట్ ఉంటే కూడా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్. సో any form of smoking, anywhere you smoke, any number of cigarettes you smoke, you are always at a higher risk than a person who is not smoking. So ఇదే అండి. సో ఎనీథింగ్ రిలేటెడ్ టు స్మోకింగ్ ఇస్ డేంజరస్ టు యువర్ బాడీ. యా, అంటే విశ్వేశ్వర్ గారు, నార్మల్గా ప్రతి ఒక్కరూ చెప్పేది ఏంటంటే స్మోకింగ్ కానీ లేదంటే డ్రింకింగ్ కానీ సడన్గా మానేస్తే కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్తుంటారు. నిజంగానే సడన్గా ఈ స్మోకింగ్ కూడా మానేయడం వల్ల ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయా? దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఎందుకంటే ఇట్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ ఆల్కహాల్ అడిక్షన్. ఇప్పుడు ఎట్లా మీరు కంటిన్యూస్ గా డ్రింక్ తాగితే సడన్ గా ఒక రోజు మీరు బంద్ చేస్తే డెఫినెట్ గా మీ బాడీలో ఆ చేంజెస్ అనిపిస్తుంది, అట్లే మీ స్మోకింగ్ కూడా. ఇప్పుడు స్మోకింగ్ మీరు కంటిన్యూస్ గా తాగుతున్నారంటే సడన్ గా మీరు బంద్ చేస్తే డెఫినెట్ గా మీకు కొంచెం యాంగ్జైటీ పెరుగుతుంది, తర్వాత కొంచెం ట్రెమర్స్ వస్తుంది, హెడ్ ఏక్ వస్తుంది, కొంచెం పేషెంట్స్ కు బవల్ ప్రాబ్లం. బవల్ అంటే మన కడుపులో టాయిలెట్ రావడం ప్రకారం అనిపిస్తుంది. సో దిస్ విల్ బి దేర్ ఫర్ 1 to 2 days అండి. సో ఎక్స్క్యూజ్ మీ, అందుకే మనం ఏం చేయాలంటే మన స్మోకింగ్ స్టార్ట్ చేయడం, స్మోకింగ్ బంద్ చేయడం ప్లాన్ ఉంటే ఇమీడియట్ గా మీ పల్మనాలజిస్ట్ నుంచి కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే
మన ఇట్ షుడ్ బి ఓవర్లాప్డ్ విత్ సమ్ మెడికేషన్స్ అండి. ఆ మెడికేషన్స్ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ ఉండొచ్చు, లేదంటే సర్టన్ టాబ్లెట్స్ ఉంది, బ్యూప్రోపియాన్, వారనిక్లిన్, అట్లా మన టాబ్లెట్స్ స్టార్ట్ చేయొచ్చు. తర్వాత సైమల్టేనియస్ గా మన సైకాలజీ సెషన్ కూడా స్టార్ట్ చేయాలి. సో ఇవన్నీ మనం చేస్తే ఈ విత్డ్రాయల్ సింటమ్స్ చాలా తక్కువ ఉంటది. అండ్ స్మోకింగ్ ఎట్లా ఉంటదంటే ఇట్ హస్ గాట్ వెరీ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అడిక్టివ్ రెస్పాన్స్. అందుకే ఇది స్టాప్ చేయడం అంత ఈజీ కాదు. స్టార్ట్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే ఎక్కడ వెళ్తే కూడా మీకు ఈజీగా సిగరెట్ దొరుకుతుంది. బట్ బంద్ చేయాలంటే అంత ఈజీ కాదు. దట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ విల్ పవర్. మోర్ దాన్ విల్ పవర్, మీకు ప్రాపర్ కౌన్సిలింగ్, ప్రాపర్ మెడికేషన్స్ ఉండాలి. సో ఇప్పుడు మీకు స్మోకింగ్ చేయడం కోసం మైండ్ సెట్ ఉంటే ఇమీడియట్ గా మీ పల్మనాలజిస్ట్ దగ్గర వెళ్ళండి, అడగండి. మంచి టాబ్లెట్స్ ఉంది, అది స్టార్ట్ చేయండి. సైమల్టేనియస్ గా మెల్లగా బంద్ చేయాలి. సో ఇట్ హ్యాస్ టు బి ఏ స్ట్రక్చర్డ్ అప్రోచ్. ఒక రోజు నేను బంద్ చేస్తాను అంటే మీరు బంద్ చేస్తే ఆటోమేటిక్ గా విత్డ్రాయల్ సింటమ్స్ మీకు స్టార్ట్ అవుతుంది. ఎస్, అంటే ఒక స్మోక్ చేసే వ్యక్తి ఒకవేళ సిగరెట్లు మానేశాడు అనుకోండి, ఆల్రెడీ బాడీ కొంతవరకు ఏదో దానికి అడిక్ట్ అయింది లేదా కొద్దిగా డ్యామేజ్ అయింది అనుకోండి, తిరిగి మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడానికి ఎంత టైం పడుతుంది? సో ఇప్పుడు మీరు స్మోకింగ్ చాలా రోజుల నుంచి స్మోకింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆ స్మోకింగ్ బంద్ చేస్తే ఆ ఎఫెక్ట్ ఫస్ట్ డే నుంచే మన బాడీలో రిపేరింగ్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మీకు ఏమవుతుందంటే మీకు టేస్ట్ మళ్ళీ రావడం స్టార్ట్ అవుతుంది. తర్వాత మీ హార్ట్ రేట్ మెల్లగా తగ్గుతుంది, ఎందుకంటే స్మోకింగ్ చేయడం టైంలో నికోటిన్ ఉంది. ఆ నికోటిన్ నుంచి మీ హార్ట్ రేట్ పెరుగుతుంది. మీ ఆ స్మోకింగ్ బంద్ చేస్తే ఆటోమేటిక్ గా హార్ట్ రేట్ మళ్ళీ నార్మలైజ్ అవుతుంది. మీ బ్రీతింగ్ ప్యాటర్న్ ఇంప్రూవ్ అవుతుంది. మీ బాడీలో ఎనర్జీ మెల్లగా పెరుగుతుంది. సో తర్వాత మీకు లంగ్ ఫంక్షన్ మెల్లగా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత మీ హార్ట్ రిలేటెడ్ రిస్క్, ఇప్పుడు హార్ట్ అటాక్ రావడం రిస్క్ మెల్లగా తగ్గుతుంది. క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. సో ఇదన్నీ ఒక్కొక్క మెల్లగా స్టేజ్ వైజ్ నడుస్తుందండి. సో ఇది ఒక్క రోజులో అన్ని రివర్స్ అవ్వద్దు, బట్ డెఫినెట్ గా లాంగ్ టర్మ్ లో మీకు రికవరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంది. బట్ 100% రికవర్ అవుతుందంటే కాదు, ఎందుకంటే ఇప్పుడు మీ లంగ్స్ ఆల్రెడీ స్మోకింగ్ నుంచి చాలా డ్యామేజ్ అయితే మీరు స్మోకింగ్ బంద్ చేస్తే మీకు లంగ్ క్యాన్సర్ రావడం రిస్క్ తగ్గుతుంది. బట్ నాన్ స్మోకర్ నుంచి మీకు త్రూఅవుట్ ద లైఫ్ ఆ రిస్క్ ఎక్కువే ఉంటుంది. సో ఎందుకంటే కొంచెం డ్యామేజెస్ అంటే పర్మనెంట్, మీ హార్ట్ లో కూడా కొంచెం డ్యామేజెస్ పర్మనెంట్, మీ లంగ్స్ లో కూడా కొంచెం డ్యామేజెస్ పర్మనెంట్ గా ఉంటది. బట్ డెఫినెట్ గా మీరు కంటిన్యూ చేయలేదంటే మీకు ఆ ఓవరాల్ రిస్క్ అంటే తగ్గుతుంది. సో ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 1 year to 5 years టు బికమ్ ఆల్మోస్ట్ లైక్ అ నాన్ స్మోకింగ్ హ్యూమన్ బాడీ అండి. ఎస్, అంటే మార్కెట్లో కొత్తగా స్మోకింగ్ మానేయడానికి చూయింగ్ గమ్స్ వచ్చాయి, నికోటిన్కి సంబంధించిన చూయింగ్ గమ్స్ కూడా ఉన్నాయి. అయితే దాని ద్వారా ఏమైనా యూజ్ ఉంటుందా? సో అదే ఇప్పుడు ఆ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ మీరు అడుగుతున్నారు కదా, చూయింగ్ టాబ్లెట్స్ దాన్ని. సో దాంట్లో కూడా నికోటిన్ ఉంది. బట్ డిఫరెన్స్ ఏదంటే దాంట్లో ఉంటే నికోటిన్ కంటెంట్ చాలా తక్కువ ఉంది. అది మీకు ఆ ఎఫెక్ట్, మీకు ఆ విత్డ్రాయల్ ఎఫెక్ట్ తగ్గుతుంది, బట్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ ఉంటుంది. సో అందుకే అది చాలా ఫార్మ్స్ లో వస్తుంది. ఒకటి చూయింగ్ గమ్స్ లో వస్తుంది, లాసెంజెస్ అంటే చెప్తారు. ఇప్పుడు ఎట్లా మనకు చాక్లెట్ టైప్ ఉండొచ్చు, ప్యాచ్ అంటే ఉంది, నికోటిన్ ప్యాచ్ మీ బాడీలో పెట్టుకోవచ్చు. సో అట్లా చాలా ఫార్మ్స్ లో వస్తుంది. సో మీకు ఏది సూట్ అవుతుంది అది మీ డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఆ ఫామ్ లో మీరు తీసుకుంటే మెల్లగా మీ స్మోకింగ్ నుంచి అబ్స్టైన్ అవ్వచ్చు. ఎస్, అంటే ముఖ్యంగా ఒక స్మోక్ చేసే వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తే ఎలాంటి కౌన్సిలింగ్ ఉంటుంది వాళ్ళకు, పేషెంట్స్కి? సో కౌన్సిలింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ పాపులేషన్ ఏమనుకుంటారంటే స్మోకింగ్ ఇస్ అ స్టేటస్ సింబల్, లేదంటే దే గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సమ్ బిగ్ సెలబ్రిటీ స్మోకింగ్, సో దే ఆల్సో స్టార్ట్ స్మోకింగ్ అండ్ దే రిలేటెడ్ టు సొసైటల్ స్టేటస్, లేదంటే కొంచెం కాన్ఫిడెన్స్ కోసం స్మోకింగ్ చేస్తారు, లేదంటే పియర్ ప్రెషర్ కోసం స్మోకింగ్ చేస్తారు. ఫస్ట్ ఈ మైండ్ సెట్ మనం చేంజ్ చేయాలి. సో దానికి చాలా కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ స్మోకింగ్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మన క్లియర్ గా చెప్పాలి. ఏమేం మన రికవర్ చేయొచ్చు బాడీలో, ఎట్లా బంద్ చేస్తే ఎంతవరకు మీకు ఇంప్రూవ్మెంట్ రావచ్చు, దీని గురించి మనం ఓపెన్ డిస్కషన్ చేయాలి పేషెంట్ నుంచి.
తర్వాత పేషెంట్ కాన్ఫిడెన్స్ లో తీసుకోవాలి మనం. సో పేషెంట్ కూడా ఓపెన్ గా మన నుంచి మాట్లాడాలి, ఆ మైండ్ సెట్ లో తీసుకురావాలి. దాని తర్వాత మన మెడికేషన్స్ ఇవ్వాలి, దాని తర్వాత సైకలాజికల్ కౌన్సిలింగ్ లో పెట్టాలి. ఇట్లా పెద్ద ప్రాసెస్. ఇది చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇదన్నీ అయిన తర్వాత ఒకవేళ స్మోకింగ్ బంద్ అయింటే కూడా మళ్ళీ ఆ హ్యాబిట్ లో వెళ్ళడం రిస్క్ కూడా ఉంది. అందుకే రెగ్యులర్ ఫాలోఅప్ లో ఉండాలి. ఇప్పుడు స్మోకింగ్ మీరు బంద్ చేశారు, బట్ రెగ్యులర్ ఫాలోఅప్ లో లేదంటే మళ్ళీ ఆ అడిక్షన్ నుంచే మళ్ళీ స్మోకింగ్ హ్యాబిట్ స్టార్ట్ చేయడం ఛాన్సెస్ ఉంది. సో అందుకే దానికోసం కూడా మన రీఇన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్ ఉంది. రీఇన్ఫోర్స్మెంట్ అంటే మళ్ళీ మళ్ళీ మీ డాక్టర్ దగ్గర వెళ్ళాలి. ఎప్పుడైనా మీకు అర్జు ఉంటే స్మోకింగ్ చేయడం కోసం ఆ మైండ్ సెట్ ఉంటే మళ్ళీ డాక్టర్ దగ్గర వెళ్ళి చెప్తే మళ్ళీ డోసెస్ చేంజ్ చేస్తారు. అట్లా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. బట్ ఒక్క స్టేజ్ అట్లా వస్తుంది, పేషెంట్ విల్ అండర్స్టాండ్. ఇప్పుడు మన బాడీలో చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది స్మోకింగ్ బంద్ చేసిన తర్వాత. ఆ రియలైజేషన్ వస్తే ఆటోమేటిక్ గా బంద్ చేస్తారు. ఎస్, థ్యాంక్ యూ విశ్వేశ్వరన్ గారు. యా, సిగరెట్ వెలిగించేది ఒక వ్యక్తే కావచ్చు, కానీ దాని పొగ ప్రభావం మాత్రం ఒక మొత్తం కుటుంబాన్ని కూడా దాన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక స్మోకింగ్ వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలు వంటి తీవ్రమైన అనారోగ్యాల ప్రమాదం కూడా చాలా పెరుగుతుంది. అంతేకాదు ఈ పాసివ్ స్మోకింగ్ కూడా అమాయకుల యొక్క ఆరోగ్యాలను కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన అలవాటు మాత్రమే కాదు, ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన ఒక సమస్య కూడా. ఇక నుంచైనా పొగను వదిలేద్దాం, మన ప్రాణాలను మనం కాపాడుకుందాం.